డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి బీఎస్సీ నర్సింగ్ ఇందాకే మనకి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే మీకు సీట్ అని వచ్చి రిపోర్టింగ్ చేద్దాం అని అనుకుంటున్నారో మీరు యూనివర్సిటీ ఫీ కింద 5,600 అయితే పే చేయాలన్నమాట. పే చేస్తే మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అయితే రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వీడియోలో రిపోర్టింగ్ చేసేటప్పుడు అసలు మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి స్టెప్ బై స్టెప్ అయితే డీటెయిల్గా చెప్తాను. అది చెప్పే ముందు మనకి రిపోర్టింగ్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే అక్టోబర్ 28 మధ్యాహ్నం 3 గంటల వరకు టైం ఇచ్చారు రిపోర్టింగ్ చేసేందుకు. మనకి క్లాసులు కూడా అక్టోబర్ 29 నుంచి స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకసారి చూస్తారు కదా మీరు, ఇది లాస్ట్ ఇయర్ పీడిఎఫ్ అనమాట. ఇక్కడ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అయితే కాదు, ఏపీ ఎన్సీఈటీ ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. ఈ సంవత్సరం కొత్తగా ఏపీ ఎన్సీఈటీ ఎగ్జామ్ అయితే పెట్టారు కదా, ఆ ఎగ్జామ్ సంబంధించి ర్యాంక్ కార్డ్ అయితే కావాలన్నమాట. దాని తర్వాత సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అయితే కావాలి. ఇందాక చెప్పాను కదా 5,600 కడితే మనకు ఒక అలాట్మెంట్ ఆర్డర్ కాపీ రావడం జరుగుతుందని, అదే మనకైతే కావాలన్నమాట. దాని తర్వాత ప్రొఫెషనల్ వెరిఫికేషన్ ఫామ్, అంటే స్టార్టింగ్లో మనం అప్లై చేస్తాం కదా ఆ ఫాము, అండ్ అలాగే కౌన్సిలింగ్కి ఆ రెండు అయితే సేఫ్ సైడ్గా పెట్టుకోండి. అండ్ అలాగే మనకి 10th క్లాస్ సంబంధించి మార్క్స్ మెమో అయితే కావాలి, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం. అండ్ అలాగే ఇంటర్ సంబంధించి మార్క్స్ మెమో అయితే కావాలి. ఎవరైతే జనరల్ విద్యార్థులు ఉంటారో జనరల్, లేదు వొకేషనల్ ఇంటర్ లేదంటే బ్రిడ్జ్ కోర్స్ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఇంటర్ మార్క్స్ మెమో అయితే కావాలి. అండ్ అలాగే టీసీ అయితే కావాలన్నమాట. స్టడీ సర్టిఫికేట్స్ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కావాలన్నమాట. అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పట్టుకెళ్ళండి. బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్ళండి. ఓసీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్ళండి అన్నమాట. అండ్ అలాగే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా పట్టుకెళ్ళండి. పేరెంట్స్ సంబంధించి వైట్ రేషన్ కార్డ్ కూడా సేవ్ సైడ్గా పెట్టుకోండి అన్నమాట. ఎవరైతే స్పెషల్ కేటగిరీ విద్యార్థులు ఉంటారో, అంటే గేమ్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్, గైడ్స్ వీళ్ళు ఉంటారో అది కూడా పట్టుకెళ్ళండి. ఎవరైతే టీఎస్ నుంచి ఏపీకి వచ్చిన విద్యార్థులు ఉంటారో మైగ్రేషన్ సంబంధించి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్ళండి అన్నమాట. అండ్ అలాగే ముఖ్యంగా చూస్తున్నారు కదా మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే పట్టుకెళ్ళండి. మెయిన్గా ఈ 12 ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా మనకి ఏంటంటే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అయితే కావాలన్నమాట. దానికి 5,600 అయితే పే చేయాలి. అండ్ అలాగే మనకి ఏంటంటే ఏపీ ఎన్సీఈటీ ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. మెయిన్గా ఇవన్నీ రెడీ పెట్టుకోండి. సో ముఖ్యంగా ఇదన్నమాట. మీరు రిపోర్టింగ్ టైంలో కూడా జెరాక్స్ కూడా పెట్టుకోండి ఒరిజినల్తో పాటు. ఒరిజినల్స్ అయితే అవ్వకండి, జెరాక్స్ అయితే అవ్వండి, మళ్ళీ మీకు ప్రాబ్లం కాకుండా ఉండేందుకు చెప్తున్నాను ముందే. సో ముఖ్యంగా ఇవన్నీ రెడీ పెట్టుకోండి. ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఫస్ట్ దాని ప్లేస్లో ఏపీ ఎన్సీఈటీ ర్యాంక్ కార్డ్ అయితే పెట్టుకోండి, అదొకటి చిన్న చేంజ్, మిగతాన్ని సేమ్. దీన్ని ఫోటో కాపీ కూడా తీసుకోండి అన్నమాట. ఒరిజినల్తో పాటు జెరాక్స్ కూడా 2 కాపీలు అయితే తీసుకుని వెళ్ళండి, సరిపోతుంది సేఫ్ సైడ్గా. సో ముఖ్యంగా మనకి ఏంటంటే శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్ బీపీటీ అన్నమాట. ముఖ్యంగా గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మనకి 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్ అయితే ఉంది. ముఖ్యంగా వీళ్ళతో ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎలా జాయిన్ అవ్వాలి, ఈ కాలేజ్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఈ నెంబర్ అయితే కనిపిస్తుంది కదా, వీళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మమ్మల్ని డీటెయిల్గా చెప్తారు, గైడ్ చేస్తారన్నమాట.